నల్గొండ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టారు. ఆ ఇద్దరు మంత్రులు అధికార దర్పానికి, హంగు ఆర్భాటాలకు కత్తెర పెట్టి ఝలకిచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నారు. ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించి షాక్ ఇచ్చారని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో ముగ్గురికి చోటు దక్కింది. అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివేక్, వాకిటి శ్రీహరి మంత్రి పదవులు చేపట్టారు. వెంటనే ఆ ముగ్గురికి జిల్లా ఇన్ఛార్జి పదవులను సీఎం రేవంత్ రెడ్డి కేటాయించారు. నిన్న మొన్నటి వరకు ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొలగించారు. ఉత్తమ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉండగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉండేవారు. తర్వాత మరే జిల్లా అప్పగించలేదు. వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్టు ఒకే దెబ్బకు ఇద్దరి పదవులకు సీఎం రేవంత్ కత్తెర వేశారు. ఇదివరకు జిల్లాలో అభివృద్ధి పని జరగాలన్నా, ఫైల్ కదలాలన్నా ఉత్తమ్, కోమటిరెడ్డి అనుమతి తప్పనిసరి. వారిద్దరి సంతకాలు తప్పనిసరి అయ్యేవి. ఇన్ఛార్జి మంత్రి పదవి తీసేయడంతో వారి స్థాయిని తగ్గించినట్టయింది. తన రేంజ్ సీఎం స్థాయి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకునేవారు. ఆ క్రమంలో ఉత్తమ్ కు సీఎం రేవంత్ తనదైన శైలిలో జలకిచ్చారని తెలుస్తుంది. అతనిని సూర్యాపేట జిల్లా వరకే పరిమితం చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డగోలు అక్రమాలకు పాల్పడుతున్నారు. కోమటిరెడ్డి ధనాదాహం గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఆ క్రమంలో ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి పదవి నుంచి కత్తెర వేశారు. కేబినెట్ లో ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్లు, పార్టీలో కూడా తలపండిన నేతలు. అలాంటి వీరిద్దరికి సీఎం రేవంత్ చెక్ పెట్టడం సాహసమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి నుంచి రేవంత్, ఉత్తమ్ మధ్య పొసగటం లేదు. సమయం దొరికితే చాలు ఉత్తమ్ కుమార్ ఢిల్లీలో వాగుతున్నారు. తనకు సీఎం పదవి కావాలని లాబియింగ్ చేస్తున్నాడు. ఉత్తమ్ ఫైరవి గురించి సీఎం రేవంత్ రెడ్డికి తెలుసు. ఆ క్రమంలో ఇతర జిల్లా ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా ఉండేందుకు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి బాధ్యతల నుంచి తప్పించారని టాక్ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ వేసిన ఏ కమిటీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చోటు లభించలేదు. ఇప్పుడు ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో కోమటిరెడ్డి లోలోన రగిలిపోతున్నారని తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో హేమహేమి నేతలు ఉన్నారు. అలాంటి జిల్లాకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇన్ఛార్జి మంత్రిగా నియమించారు. సీనియర్ మంత్రిని కాకుండా కొత్త వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించడంపై ఉత్తమ్, కోమటిరెడ్డి గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. లక్ష్మణ్ కుమార్ రేవంత్ మనిషి అని, తమపై పెత్తనం చేసేందుకు నియమించారని మదన పడుతున్నారు. ఇకపై జిల్లాలో రేవంత్ మాట చెల్లుబాటయ్యేలా ఆయనను ఇన్ఛార్జిగా నియమించారని తెలుస్తోంది. అందుకు ససేమీర అంగీకరించబోమని ఉత్తమ్, కోమటిరెడ్డి తెగేసి చెబుతున్నారు. కానీ రేవంత్ మాత్రం ఏమాత్రం లెక్క చేయడం లేదు. నల్గొండ జిల్లాలో పట్టు నిలిపేందుకోసం ప్రయత్నిస్తున్నారు. పదవి బూస్టింగ్ కు సంబంధించి క్యాడర్ సమాచారం ఇవ్వకపోవడంపై ఉత్తమ్, కోమటిరెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ వ్యతిరేక స్వరాన్ని రేవంత్ ఎలా దారిలోకి తెచ్చుకుంటారోననే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది.